మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఆధ్యాత్మిక స్నేహ వృక్షము నుండి అందరికీ హృదయపూర్వకమైన వందనములండి. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ఆది కాండము 2వ అధ్యాయం 14వ వచనము. 3వ నది పేరు హిద్దికేయులు. అది అషూరు తూర్పు వైపున పారుచున్నది. 4వ నది యూఫ్రటీసు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క ఆధ్యాత్మిక ఆత్మీయ సందేశాలలో ఆది కాండంలో దేవుని యొక్క సృష్టి గురించి దేవుడు ఎంతో చక్కగా అద్భుతంగా నిర్మించి ఆశీర్వదించి మనకి ఇచ్చి ఉన్నారని మనము ధ్యానం చేసుకుంటున్నాం. అదేవిధంగా 1వ నది 2వ నది మనం చూసుకున్నాం. అదేవిధంగా 3వ నది 4వ నది. ఈ యొక్క హిద్దికేలు, ట్రెగ్రిస్, యూఫ్రటీస్ నదులు ఏదేను తోట నుండి ఉద్భవించి ఈ యొక్క నది వ్యవస్థలో భాగంగా ఉన్నది. ఇది మెసొపోటేమియా అనే ప్రాంతం యొక్క వాస్తవ భౌతిక ఉనికికి ఇది ఎంతో ఆధారంగా ఉంది. నేటి ఇరాక్, టర్కీ సూచిస్తున్న ఈ ప్రాంతాలు, ఈ నదులు దేవుని సృష్టి పరిపూర్ణతకు ఉదాహరణగా మరియు ఆశీర్వాదానికి సాక్షులుగా నిలిచి ఉన్న యొక్క భూమి మీద నా ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ హిద్దికేలు ఇది అషూరుకు తూర్పున ప్రవహించేది ఈ నది. హిద్దికేలు అంటే ట్రైగ్రిస్. ఇది దేవుడు సృష్టించినటువంటి భౌగోళిక నదులలో ఒక ముఖ్యమైనది ఇది. మరి అదేవిధంగా 4వ నది మనం చూసుకున్నట్లయితే యూఫ్రటీసు. మనం అనేకమైనటువంటి పాఠ్య పుస్తకాలలో, అనేకమైనటువంటి గ్రంథాల్లో మనము చూస్తున్నాం. అదేవిధంగా మ్యాపుల ద్వారా మనం చూస్తున్నాం, చిత్రపటాల ద్వారా అనేకమైనటువంటి నదులలో ఈ ప్రాముఖ్యమైనటువంటి ఆది కాండంలో ప్రప్రథమంగా ఇవి ఏర్పడ్డాయి. ఇది ఆసియా ఖండంలో అతిపెద్ద ముఖ్యమైన నదులలో ఒకటి ఇది యూఫ్రటీస్ అనే నది. మెసొపోటేమియా అని సంస్కృతులకు అదేవిధంగా అభివృద్ధికి ఇది ప్రధాన ఆధారంగా ఉన్నది. భౌగోళిక ప్రాముఖ్యతగా సూచిస్తుంది ఇది. ఈ నదుల ప్రస్తావన ఏదేను తోట ఒక ముఖ్యంగా భౌగోళిక ప్రదేశం అని సూచిస్తుంది. ఈ నదులన్నీ కూడా నా ప్రియమైన సహోదరులారా, ఏదేనులో నుండి ప్రవహించే ఈ యొక్క 4 నదులు కూడా పాయలుగా చీలిపోవడం అనేది మనం చూస్తున్నాము. దేవుని యొక్క జీవనాధానం విశ్వమంతటా విస్తరించే విధానాన్ని మనం చూసాము. ఇది ఈ వచనాల్లో మనకు సూచిస్తుంది. ఇదంతా కూడా హిద్దికేలు మరియు అదేవిధంగా యూఫ్రటీసు దేవుని సమృద్ధిని, అదేవిధంగా ప్రణాళికబద్ధమైనటువంటి సృష్టిని సూచిస్తుంది. ఇది మొదటి నది పీషోను, గిహోను, హిద్దికేలు, యూఫ్రటీసు. నా ప్రియమైన సహోదరులారా, మానవుడు దేవుడు ఇచ్చినటువంటి యొక్క నివాస స్థలంలో సమృద్ధిగా జీవించడానికి అవసరమైనటువంటి ఈవులు మరి నది వ్యవస్థను ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు ఈ భూమి మీద. ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క 3వ నది 4వ నది మరి హిద్దికేలు, యూఫ్రటీసు మరి మానవులకు ఈ భూమి మీద దేవుడు ఎంతో చక్కగా నివాస స్థలముగా మరి దానిని సమృద్ధిగా ఆశీర్వదించి యొక్క నదుల ద్వారా అనేకమైనటువంటి సంపద మరి పొందుకునేవారుగా మనము చూస్తున్నాము. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన ప్రశస్తమైన నామానికి వందనాలు. ఆది కాండంలో ప్రభువా 2వ అధ్యాయం 14వ వచనం ద్వారా ప్రభు ఇదిగోనైనా 3వ నది 4వ నది తండ్రి ప్రభు ఎంతో చక్కగా నాయన నీవు నిర్మించిన ఏర్పరిచిన విధానం బట్టి నీకు వందనాలు. విన్నటువంటి బిడ్డలకు ప్రభు ఇంకొనైనా వాక్యం ఇంకను కూడా మరి చదువుతూ దాంట్లో ఉన్నటువంటి సత్యాలను నువ్వు మాకు ఏర్పాటు చేసినటువంటి భూమి మీద అనేకమైనటువంటి మరి సంగతుల గురించి మేము తెలుసుకుని ఇక్కడ కూడా ఆధ్యాత్మికతలో ఎదగడానికి నీ కృప చూపించమని, ఈ యొక్క ఆధ్యాత్మిక స్నేహ వృక్షంలో ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని, ప్రతి దైవజనులను ఆయన ఆశీర్వదించండి. నీ ఆత్మతో నడిపి ఇంకా అనేకమైనటువంటి ఆత్మీయ సందేశాలను యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మాకు బయలుపరచమని ప్రార్థన చేస్తూ
ఎవరైతే ప్రభు ఈ స్థలాలు నాయన ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో తండ్రి మాకు అదే తెలియదు నాయన. నీ అందు నిరీక్షణ నుంచి మీరు మాకు చూపిస్తున్నటువంటి కృపను బట్టి నాయన ఇదిగో నాయన ప్రతి బిడ్డ గురించి ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని ప్రభు బలపరిచి స్థిరపరిచి నీ సత్యములో ఈ యొక్క స్వార్థ పరిచర్యలో నీ యొక్క రాజ్యం కొరకు నీతి కొరకు మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించమని యేసు పరిశుద్ధ నామములో చిన్న ప్రార్థన మీకు అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.